పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఆరాధనలోకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నాం. ఈ దినం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం వారు మనకి ఇచ్చిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దయచేసి గమనించండి. మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ పేపర్స్ లో ఈ రోజు మనకి ఇచ్చిన అంశం ఏమిటో అక్కడ రాయబడి ఉంది. దాదాపు ఒక 70% ఆ పేపర్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఈ రోజు మనం ధ్యానించే అంశం ఏమిటో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అయినా కూడా ఆత్మీయ తల్లిగా నేను చెప్పాలి, దానిలో ఉన్నటువంటి వాక్యాలు మీకు వివరించాలి కాబట్టి నేను ఈరోజు ఇచ్చినటువంటి అంశాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పెంతెకోస్తు తరువాత 12వ ఆదివారము పరిశుద్ధ యూకరిస్తు సమాధాన పుణ్యస్థలి. పెంతెకోస్తు తర్వాత 12వ ఆదివారము పరిశుద్ధ యూకరిస్తు సమాధాన పుణ్యస్థలి. దీని అర్థం ఏమిటి అంటే, ఫస్ట్ ఈ టాపిక్ అర్థం మనకు తెలియాలి, తర్వాత లెసన్స్ లో అర్థం మనకి అర్థమవుతుంది. పరిశుద్ధ యూకరిస్తు అంటే కమ్యూనియన్, సమభక్తపు ఆరాధన, భోజనము. మనము నెలకు ఒకసారి 4వ వారములో ప్రభువారి భోజనములో పాలు పొందులు పొందుతాం. దాన్ని ఏమంటారు అంటే పరిశుద్ధ యూకరిస్తు అంటారు. ఏమంటారు? పరిశుద్ధ యూకరిస్తు అంటారు. ఈ పరిశుద్ధ యూకరిస్తు ఎలా ఉంది అని మన అంశం తెలియచేస్తుంది అంటే సమాధాన పుణ్యస్థలి. సమాధాన పుణ్యస్థలి. ఈ పరిశుద్ధ యూకరిస్తు, ఈ సంభక్త ప్రభోజనము, ప్రభురాత్రి భోజనము, ఇది ఏం చేస్తుంది అంటే సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిస్తుంది? సమాధానాన్ని మనకి తెలియచేస్తుంది. ఆ సమాధానము ఎక్కడ పొందుకుంటాము అంటే ఈ పుణ్యస్థలిలో మనము సమాధానాన్ని పొందుకుంటాము. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎప్పుడైతే మనం ఇక్కడ మోకరించి ప్రభు సంస్కరణలో పాలు పొందుతామో, ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసాలలో మనము ఆ పాలు పొంది అది మనం స్వీకరిస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే సమాధానపరుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం అనేకులము కానీ రొట్టె మాత్రము ఒక్కటే. ఆ ఒక్కటే రొట్టెలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే అందరి అనేక అవయవాలు మనల్ని సమాధాన పరుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అంశము, మనము ధ్యానము చేయవలసినటువంటి అంశము. చాలా సంవత్సరాల నుంచి మనము తీసుకుంటూనే ఉన్నాం, పాల్గొంటూనే ఉన్నాం. దేవుని యొక్క రక్షణలోకి రావడానికి, దేవునిలోనికి రావడానికి మొదటి మెట్టు ఏమిటి అంటే బాప్తిస్మం. బాప్తిజం గురించి గడిచిన వారాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఈ రోజు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం లోతుగా మర్మాలు అర్థమయ్యే రీతిగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, దేవుని మందిరానికి రావడం ద్వారా, దేవునికి పాటలు పాడడం ద్వారా, దేవుని వాక్యము చదవడం ద్వారా, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనము దేవునితో అనుసంధానము చేయబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితోటి? దేవునితోటి. ఒక వ్యక్తితో, మన ఇంటి పక్కన వ్యక్తితో మనం మాట్లాడటం ప్రారంభించామనుకోండి. ఆ మాట్లాడడం ప్రారంభించిన తర్వాత రోజు రోజు కూడా మన మధ్య ఏమవుతుంది అంటే ఒక రోజు ఒక మాటలు మాట్లాడితే రెండవ రోజు 2, ఆ తర్వాత 5, ఆ తర్వాత 10, అట్లా రోజు కొంత సమయాన్ని వారితో కేటాయించడం మనము జరుగుతా ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని కొంచెం దగ్గరగా ఉండడానికి, కొంచెం వారి యొక్క సమస్యలు వీరి యొక్క సమస్యలు లోతుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవుని యొక్క రక్త మాంసాల్లో మనం పాల్గొనడానికి, పాల్గొనకుండా మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనము ఆయన శరీరములో పాలి భాగస్థులము. ఆయన శరీర రక్త మాంసాల ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే సమాధానము కలుగుతుంది. ఏం కలుగుతుంది?
సమాధానము కలుగుతుంది. ఈ పరిశుద్ధ యోగలిస్తూ సమాధాన పుణ్య బలిలో ప్రభునందు ప్రియమైన వాళ్ళగా అనుదిన జీవితంలో మనకి ఎన్నో ఆందోళనలు, కుటుంబాల్లో అనేక సమస్యలు, అనేక మనస్పర్ధలు, అనేక ఆత్మీయ పోరాటాలు, రేపటి గురించి మనకి ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన, ఇవన్నీ మోసుకుంటూ మనం ఎక్కడికి వస్తాం? దేవుని మందిరంలోకి. అవునంటారా కాదంటారా? వారమంతా కూడా జరిగినటువంటి ఈ పోరాటములో, విశ్వాస పోరాటములో, అలాగే ఇంటిలో ఉన్నటువంటి మనస్పర్ధలు, మనుషుల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఇవన్నీ కూడా భారం మోస్తూ మనం ఎక్కడికి వస్తున్నాము అంటే దేవుని సన్నిధిలోనికి మనము వస్తా ఉంటున్నాం. వచ్చినప్పుడు ప్రభునందు ప్రియమైన వల్ల దేవుడు మనతో ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే ఈ పరిశుద్ధ యూకరిస్తు ద్వారా, అంటే ఇది ఒక ఆచారం కాదు, నెల ఒకసారి ఇస్తారయ్యా, ఇది మాకు ఆచారం కదా, లేకపోతే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా తీసుకుంటారయ్యా అనేది ఆచారం కాదు. దయచేసి గమనించండి, ఈ పరిశుద్ధ యూకరిస్తు అనేది దేవునికి మనకు మధ్య, అమ్మ జాగ్రత్తగా వినండి, దేవునికి మనకు మధ్య, దానితో పాటు మనకు తోటి వ్యక్తులకు మధ్య. అర్థమవుతుందా? చాలా మంది దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, నేను ఏం చేసినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలా చూచినా పర్వాలేదు, ఎలా నడిచినా పర్వాలేదు, నెలకొకసారి ప్రభు రక్తంలో నేను పాలు పొందులు పొందుతాను అనుకుంటున్నా. దయచేసి గమనించండి, ఈ పరిశుద్ధ యూకరిస్తు, ఏ యూకరిస్తు? పరిశుద్ధ యూకరిస్తు అనేది ఒక ఆచారంగా కాకుండా దేవునికి మనకు మన తోటి వారికి మధ్య ఏమి కలిగిస్తుంది అంటే సమాధానాన్ని కుదిర్చగల జీవము గల బలి. హల్లెలూయా. ఏమి కూర్చగల? సమాధానాన్ని కూర్చగల దేవుని జీవము గల బలి అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు మనకి ఇచ్చినటువంటి 4 లేఖన పాఠ్య భాగాల ద్వారా దేవుడు మనతో ఎలా నిబంధన చేసుకున్నాడు, మనము దేవునితోటి ఎలా నిబంధన కలిగి ఉన్నాము అనే విషయాన్ని ఈ లేఖన పాఠ్య భాగాలు మనకి తెలియజేస్తా ఉంటున్నాయి. దయచేసి గమనించండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అర్థాన్ని తొలగించండి. మనము పాలు పొందేది పరిశుద్ధ యూకరిస్తులో, మామూలు యూకరిస్తు కాదు. ఏ యూకరిస్తు అంట? పరిశుద్ధ యూకరిస్తు. ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఆయన శరీరం కూడా. అవునంటారా కాదంటారా? దేవుని రక్తము పరిశుద్ధమైనది. ఆ రక్తము ఒక్కసారి మనందరి కోసము కూడా బలి అయినది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దయచేసి గమనించండి, మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో మొదటిగా ఉత్తర పత్ర లేఖన పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 85వ దావీదు కీర్తనలో దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుని ప్రజలు దేవునితో నిబంధన కోసం, దేవుని యొక్క క్షమాపణ కోసం, దేవుని యొక్క సహాయం కోసం, దేవుని యొక్క మాట కోసం వీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖన పాఠ్య భాగంలో ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి గమనించండి, ఇది ఎప్పుడు రాయబడింది కీర్తన అంటే బబులోను చెర నుండి విడిపించబడిన తరువాత, బబులోను చెర నుండి ప్రజలు విడిపించబడిన తరువాత ఈ కీర్తన రాశారు. అయితే ఈ కీర్తన రాసినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటయ్యా అంటే, వారు యెరూషలేము దగ్గరికి వెళ్ళేసరికి యెరూషలేము ప్రాంతం అంతా కూడా, పట్టణం అంతా కూడా ఏమైపోయింది, దేవాలయం అంతా కూడా పడగొట్టబడింది. ఆ పడగొట్టినటువంటి పరిస్థితుల్లో ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దేవుని ప్రజలైన వారందరూ కూడా ఏం చేశారు అంటే దేవుని మీదకి, దయచేసి గమనించండి, దేవాలయం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితుల్లో ప్రజలు తమ సొంత నివాసాలకు వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, దేవుడు తిరిగి వచ్చినా కూడా వారు యెరూషలేము పట్టణం అంతా కూడా పాడైపోయింది, ధ్వంసం అయిపోయింది అని వారి సొంత గృహాలకు వచ్చినప్పుడు వారు చేస్తున్న ఆలోచన ఏమిటి అంటే, అక్కడ దారిద్ర్యం, వారు అనుభవించేటువంటి దారిద్ర్యం, లేకపోతే శత్రువుల భయం, దేవునికి కోపంపై మన మీద ఉండేటువంటి భయము వారికి కలిగింది. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, పాపము చేసిన వాడు ఖచ్చితంగా కూడా భయపడి తీరాల్సిందే.
ఎంత పైకి మంచిగా కనిపించినా లోపల ఏమవుతుంది అంటే భయము వెంటాడుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే వారి సొంత ఇళ్లకు వచ్చినప్పటికీ కూడా వారికి లోపల భయం ఎలా ఉంది అంటే శత్రువులు మా మీదకి వస్తారేమో, లేకపోతే దేవుని కోపం మా మీద ఉంటుందేమో, లేకపోతే అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడిపోతా ఉంటున్నారు. ఒక భయం వాళ్ళు ఏం చేస్తుంది అంటే వెంటాడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తా ఉంటున్నారు అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుణ్ణి అడుగుతా ఉంటున్నారు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా నీ కోపం మా మీద ఉంచొద్దయ్యా, నీ ఉగ్రత మా మీదకి రానియొద్దయ్యా అని వారు ఏం చేస్తున్నారు అంటే దేవునికి మొరపెట్టుకుంటా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ లేఖన పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కూడా కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు కదయ్యా, నీ కోపాన్ని చల్లరచుకొని ఉన్నావు కదయ్యా. మా రక్షణకర్త దేవా, ఇక నువ్వు మా వైపు తిరిగయ్యా, నీ ప్రజలను విడిచిపెట్టలేదు కదా ప్రభువా, ఇవన్నీ చేసిన దేవుడు అయ్యా, మా మీద కోపం తెచ్చుకోకుండా మా వైపు తిరిగయ్యా అని 85వ కీర్తన ద్వారా ప్రజలు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నారు. కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి వారు ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు వివాహం ద్వారా ఒక నిబంధన, ఒక ప్రమాణం వాళ్ళు చేసుకోవాలి. ఏంటి చేసుకునేది? జీవితాంతం కూడా నేను నీకు తోడుగా ఉంటాను, ఒకరికొకరు తోడుగా ఉంటా, నీ కష్టాల్లో నా కష్టాల్లో, నా ఇరుకుల్లో ఇబ్బందుల్లో, వ్యాధుల్లో బాధల్లో, నాకేమైనా ఆస్తిపాస్తులు ఉంటే నీకేమైనా ఉంటే నాకు. ఇవన్నీ దేని ద్వారా కలుగుతున్నాయి? నిబంధన ద్వారా వాళ్ళు ఒకరినొకరు సొంతమవుతా ఉంటున్నారు. ఇక్కడ కూడా దేవుని ప్రజలు దేవునితో నిబంధన చేసుకోవడానికి వాళ్ళు ఏమంటున్నారంటే, నీ కోపం మా మీద ఉంచుదయ్యా, మా వైపు తిరిగయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నారు. ఎల్లకాలం మా మీద కోపగిస్తావా, తరతరములు నీ కోపం సాగిస్తావా, నీ ప్రజలు నీ ఎందుకు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించయ్యా, యెహోవా నీ కృప మాకు కనబరచు దేవా అని వారు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వారుగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క లేఖన పాఠ్య భాగములో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అలా అడిగి దేవుని దగ్గర నుంచి వారు ఏం కోరుకుంటున్నారంటే, దేవుడు వారు తెలియచేసింది 10వ వచనములో, కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. ఇది మనకు కావలసినటువంటి వచనం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీవు దేవునితో నిబంధన చేసుకుంటున్నప్పుడు, దేవునితో నువ్వు ప్రమాణము చేసినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ యూకరిస్తులో నువ్వు పాల్గొన్నప్పుడు నీకు కలిగేటువంటి ఆశీర్వాదము, నీకు కలిగేటువంటి దీవెన ఏంటయ్యా అంటే కృపా సత్యములు కలుసుకుంటాయి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటాయి. కృప అంటే ఏంటది? దేవుని కృప. సత్యము అంటే నువ్వు దేవునితో జీవించేటువంటి జీవితం సత్యముగా. దేవునితో మనం ఎలా జీవించగలం? దేవునితో ఖచ్చితంగా సత్యంగానే జీవించాలి. మనుషులతో నువ్వు అబద్ధాలు ఆడొచ్చు, మనుషులతో మోసం చేయొచ్చు, మనుషుల ముందు ఏ రకంగా నటించవచ్చు, వేషధారణ చేసుకోవచ్చు. దేవుని దగ్గర ఇవేవి కూడా పనికిరావు. జాగ్రత్తగా. కృపా సత్యాలు ఏమైపోయినాయంట? కలుసుకున్నాయంట. నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. నీతి ఎవరిది? దేవుడు నీతిమంతుడు. సమాధానం ఎవరికి కలిగింది? దేవునితో మనకి కలిగింది. ఇప్పుడు ఏమైంది అంటే దేవుని దగ్గర నుంచి కృప మనం పొందుకొని సత్యముగా జీవించి దేవుని నీతి ద్వారా మనం ఏమవుతున్నాం అంటే సమాధానపరచబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పరిశుద్ధ యూకరిస్తు. ఇది పరిశుద్ధ యూకరిస్తు. మనుషులు చూడాలని, మనుషుల మెప్పు కొరకు, మనుషులు చూస్తే అప్పుడు ఈమె చాలా పవిత్రమైనది, చాలా పవిత్రమైన వాడు, చాలా పవిత్రంగా జీవిస్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు సంస్కారం తీసుకుంటున్నారు, ఎంత మంచోళ్ళు, ఎంత దైవభక్తి కలిగిన వాళ్ళు అనుకోవటానికి కాదు.
జాగ్రత్తగా వినండి. మనము పరిశుద్ధ యూకరిస్తూ ఆచరించేది ఎందుకయ్యా అంటే మనం ఆచారంగా ఆచరించట్లేదు. చాలా మంది ఏం చేస్తారు అంటే మన సంఘాల గురించి కాదు కానీ పరిశుద్ధ యూకరిస్తూ ఆరాధన అనగానే మంచిగా వైట్ వస్త్రాలు ధరించుకొని వస్తూ ఉంటారు. చక్కగా సిద్ధపడి మేము వస్తున్నామంటారు. చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఆదివారం అనగానే చక్కగా వారమంతా చేసిన పాపమంతా కూడా అక్కడ పెట్టుకొని చక్కగా వేషాన్ని వేసుకొని వస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి గమనించండి, దేవుడు వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ వేషధారిని అసలు నచ్చని పదం అది. దయచేసి గమనించండి. ఈ లేఖన పాఠ్యభాగం ద్వారా 85వ కీర్తన ద్వారా మనకి తెలియచేస్తుంది ఏమిటి అంటే యూకరిస్తు బలిపీఠమే నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకునే పరిశుద్ధ పుణ్యస్థలి ఇది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ సంబంధకు ప్రబోధనం ఏంటయ్యా అంటే దయచేసి గమనించండి, సమాధాన కృపయు సత్యము నీతి సమాధానము ముద్దు పెట్టుకునే స్థలం ఇది, పుణ్యస్థలము. హల్లెలూయా. అలా మనము దేవుని యొక్క ప్రబోధనములో చెయ్యి వేయాలి. దేవుని వాక్యం ఈ రోజు మనకు తెలియజేస్తుంది అంటే ఒక ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరిలో ఒకళ్ళొకరు అనుకుంటున్నారు తప్పెవరి తప్పదని వాదించుకుంటున్నారు. నీ తప్ప నా తప్ప అని. అది వాదించుకున్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు వారికి ఏం తెలుస్తాడు అంటే నీతి అనే విషయాన్ని తెలియజేస్తాడు. కానీ ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు అక్కడ ఏమి ప్రత్యక్షమవుతుంది అంటే సమాధానం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. నీ తప్ప నా తప్ప అంటున్నప్పుడు ఎవరైతే తప్పో ఎవరు తప్పు కాదో అక్కడ నీతి వెలువడుతుంది. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను దగ్గరికి ఒక ఇద్దరు స్త్రీలు వచ్చి ఒక కుమారుడు పట్టుకొని నాది నాది అంటున్నారు. వారికి సొలొమోను మహాజ్ఞాని నీతి అనేటువంటి న్యాయాన్ని చేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి, అవునా కాదా? కట్టబెట్టి ఆ బిడ్డను చంపాలి అనుకుంటున్నప్పుడు నిజమైన తల్లి ఏమైంది అంటే నా బిడ్డ ఎక్కడున్నా కూడా క్షేమముగా ఉండాలి అనుకున్నది. దాని ద్వారా నీతి ద్వారా ఆయన న్యాయము తీర్చాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు ఉంటే దయచేసి గమనించండి, వారు నీతి తప్పు నాది అనుకున్నప్పుడు నీతి బయటపడుతుంది. తరువాత ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సమాధానము అక్కడ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా 85వ కీర్తనలో మాట్లాడుతున్న మాట, భూమిలో నుండి సత్యం మొలచును, ఆకాశం నుండి నీతి పారజూచును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలో అదే నడుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు జరుగుతున్నంతా కూడా లోకములో అవినీతి అన్యాయమే, ఎక్కడ న్యాయం లేదు. కానీ దేవుని దగ్గర అది సాగదు. నీతి ఆయన ముందు నడుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ రోజైనా ఒక రోజు పట్టుబడవలసినటువంటి సమయం ఖచ్చితంగా వస్తుంది. తీర్పు ఖచ్చితంగా మనం మాట్లాడిన మాటలు బట్టి కానీ, మనం చూపిన చూపును బట్టి కానీ, మనం నడిచిన నడకలు బట్టి కానీ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం తెలియజేస్తుంది 85వ కీర్తనలో దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన పుణ్య పరిశుద్ధ యూకరిస్తులో పాల్పడుతున్న మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రజలు ఏం చేశారు అంటే అయ్యా మమ్మల్ని చెరలో నుంచి రప్పించా ఓకే, మమ్మల్ని తప్పించి విడిపించి తీసుకొచ్చా ఓకే, అయ్యా మా మీద ఇంకా ఎందుకయ్యా కోపం, మా మీద ఎందుకయ్యా కోపం పెట్టుకుంటా, మా మీద కోపం తీసయ్యా, మేము మీతో ఉంటామయ్యా, మీతో నిబంధన చేసుకుంటామయ్యా అయ్యా అని వాళ్ళు ఏమవుతున్నారు అంటే పశ్చాత్తాపడుతూ దేవుడితో ఒక నిబంధన చేసుకుంటున్నారు. ఎక్కడ చేసుకుంటున్నారంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధ యోగనిస్తూ ఆచరిస్తూ వాళ్ళు సమాధాన పడుతూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము లేఖన పాఠ్యభాగంలో ముందుకు వెళ్దాం. మొదటి లేఖన పాఠ్యభాగంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన వారు దయచేసి గమనించండి. ఈ లేఖన పాఠ్యభాగంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 24వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్తము ద్వారా కుదిరిన నిబంధన అమ్మా 85వ కీర్తనలో దేవుని ప్రజలైన వారు
దేని ద్వారా నిబంధన చేసుకున్నారు అంటే కృప, సత్యము, నీతి, సమాధానము ద్వారా. ఈ మొదటి లేఖన పాఠ్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలకి పాత నిబంధన కాలంలో ఎలా నిబంధన జరిగింది అంటే దేవునికి ప్రజలకు మధ్య రక్తము ద్వారా జరిగింది. దేని ద్వారా జరిగిందంట? అమ్మ వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది చాలా పవిత్రమైన రక్తం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఎలా నిబంధన చేసుకున్నాడు అంటే ఈ లేఖన పాఠ్య భాగంలో మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాట ప్రకారము, మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా విని చెప్తాను. పాత నిబంధన కాలంలో మోషే మొదటిగా ఏం చెప్పాడు అంటే దేవుని యొక్క కట్టడలు, విధులు, దేవుని యొక్క కట్టడలు, విధులు అన్ని వివరించి చెప్తే ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా నడవాలి అని చెప్తే ప్రజలందరూ కూడా ఏం చెప్పారంట? ఏక కంఠముతో వీటన్నిటినీ మేము చేస్తాము, వీటి ప్రకారం మేము జీవిస్తాము అని వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. ఇంటికి కొత్త కోడలు రాగానే అత్తయ్య చేస్తుంది. ఏం చేస్తుంది? చక్కగా ఒక 2 రోజులు 3 రోజులు చూసినట్టు చూసి 4వ రోజు నుంచి చెప్తా ఉంటారు. అత్త ఏం చెప్తా ఉంటది? ఇదిగో ఇది మా ఇంట్లో ఉండాల్సింది, ఇలా ఉంటేనే, ఇలా జరిగితేనే, ఇలా మాట్లాడితేనే, ఇలా గౌరవిస్తేనే అని ఏం చెప్తా ఉంటారు? ఇంటి యొక్క నియమాలు, నిబంధనలు ఎవరు ఎలాతో ఉండాలో చెప్తా ఉంటారు. అవునా కాదా? అలా నడిస్తే ఈ కోడలు అందులో ఉండదు. లేకపోతే అరే విడాకులు ఇచ్చేరా, నీకేంటి, నీకు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తారా అంటదా? అందా? అలాంటి అర్థం లేరా ఈ రోజుల్లో? ప్రభుత్వ ప్రియమైన వాళ్ళు గమనించండి, దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. అలాంటిది కాదు ఇది. దేవుడితో చేసినటువంటి నిబంధనల ఒప్పందం కాదని. అది ఎలాంటి ఒప్పందం అంటే దేవుడు రక్తము ద్వారా ఏర్పరచబడిన నిబంధన. దయచేసి గమనించండి. ఎప్పుడైతే మోషే చెప్పాడో దేవుని కట్టడలు, విధులు ఎలా ప్రవర్తించాలి, ఎలా చెప్పాడో అక్కడ వారందరూ ఏం చేస్తున్నారంటే యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో చెప్పారు. హల్లెలూయా. ఏ శబ్దం అమ్మా? మరి మన మందిరంలో ఎన్ని శబ్దాలు చేస్తాం చెప్పండి? ఎన్ని శబ్దాలు చేస్తాం? ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటాం. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటాం. దేవునితో చేసిన నిబంధన అలాంటిది కానే కాదు. దేవునితో చేసిన నిబంధన ఎలాంటిది అంటే అందరము రకరకాల మనుషులమే, కానీ మనము దేవుణ్ణి ఆరాధించేది ఒక్కటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అనే కదా, ఒక్కడే దేవుడు, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిసం. హల్లెలూయా. మరి అలా ఆరాధించినప్పుడు బయట ఎన్ని మనస్తత్వాలు ఎన్ని ఉన్నా కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఏమైపోవాలి అంటే ఏక శబ్దం అయిపోవాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వల్ల ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఇది చెప్పినప్పుడు, చదివి వినిపించినప్పుడు వారితో ఎక్కడ నిబంధన వారు చేశారు తెలుసా? సీనాయి అరణ్యంలో వారు నిబంధన చేశారు. ఎక్కడమ్మా? సీనాయి అరణ్యంలో చేశారు. సీనాయి అరణ్య ప్రాంతం ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే భయంకరమైనటువంటి ఎండిపోయిన ప్రాంతం. భయంకరమైన ఎండిపోయిన ప్రాంతములో దేవుడు తన ప్రజలతో ఏం చేశాడు అంటే నిబంధన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన మన జీవితాల్లో, పాపముతో నిండిన మన బ్రతుకులలో, పాపముతో జీవించిన జీవితాల్లో దేవుడు చేసుకున్న నిబంధన ఏంటి తెలుసా? పాపం చేసిన వారు ఏమైపోతారట? ఎండిపోతారు. ఏమైపోతారు? ఎండిపోతారు. ప్రభునందు ప్రియమైన వారిలా ఆ ఎండిపోయినటువంటి అరణ్యంలో దేవుడు వారిని మరలా చిగురింప చేయడానికి, పాపముతో దూరమైనటువంటి మనల్ని దగ్గరగా చేసుకోవడానికి ఆయన చేసింది ఏంటయ్యా అంటే తన రక్తము ద్వారా నిబంధన. హల్లెలూయా. ఆయన నిబంధన చేసుకుంటున్నప్పుడు ఆ నిబంధన చేసుకునే ముందు మోషే చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తా ఉంటున్నాడంటే దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఈ లేఖన పాఠ్య భాగంలో 6వ వచనం చదువుతారా? అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెంలో పోసి ఆ రక్తములో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ
చేయించు ఆ విధేయతో ముందు మనని. హల్లెలూయా. నిబంధన ఎలా జరుగుతుందో చూడండి, ఎలా నిబంధన జరుగుతుందో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అక్కడ మోసే చేసింది ఏంటంటే బళ్ళు అర్పించి, ఆ బళ్ళు అర్పించినటువంటి దాంట్లో రక్తము తీసుకువచ్చి ఏం చేస్తున్నాడంటే సగమేమో ప్రజల మీద, సగమేమో బలిపీఠం మీద ప్రోక్షింప చేస్తా ఉంటున్నాడు. దాని ద్వారా ఏంటి అంటే ఈ ప్రజల్ని తీసుకువెళ్లి బలిపీఠం తోటి ముడి పెడతా ఉంటున్నాడు. ఏం చేస్తాడమ్మా? ముడి పెడతా ఉంటున్నారు. ఎప్పుడైతే మనం శరీర మాంసాల్లో పాల్పడతామో మనం ఏమవుతున్నామంటే దేవునితోటి ముడి పెట్టబడుతూ ఉంటున్నాం. ఆ ముడి మనం తెంచుకోవడానికి అవకాశం లేదు. ఆ ముడిని మనం దేవుని యొక్క నిబంధన ద్వారా వేయబడిందని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడంటే దేవుని ప్రజలు ఒకే నిబంధన రక్తం ద్వారా ఏమయ్యారు అంటే భాగస్వాములు అయ్యారు. హల్లెలూయా. ఏమయ్యారు? భాగస్వాములు అయ్యారు ఒకే రక్తము ద్వారా. దయచేసి గమనించండి, ఒకే రక్తము సగమేమో ప్రజల మీద, సగమేమో బలిపీఠం మీద. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి. ఆ తరువాత మోసే చెప్పిన వాటన్నిటికి మరలా ప్రజలు ఏమన్నారంటే మేము అన్నిటికీ సమ్మతిస్తామయ్యా, అన్నిటికీ విధేయత చూపిస్తామయ్యా, నీ మాట మేము వింటామయ్యా అని మరలా వారి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు. రక్తం పడిన తరువాత కూడా ప్రభునందు ప్రియమైన ఎన్నిసార్లు శరీరక్త మాంసాల పాలుంది, మరలా మరలా నడిచిన మాటే, పలికిన మాటే, చూసిన చూపే చూస్తా ఉంటున్నాం. ప్రజలు మోసేతోటి దేవుడితో నిబంధన చేస్తా ఉంటున్నారు. అయ్యా నువ్వు చెప్పిన ప్రకారం మేము చేస్తామయ్యా. పై వచనాల్లో అన్నారు, మరలా 6వ వచనంలో అంటున్నారు. అన్న తర్వాత ఆ మోసే రక్తాన్ని ప్రోక్షింప చేసిన తర్వాత ప్రభునందు ప్రియమైన వారిద్దరి మధ్య ఆ నిబంధన కుదిరిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే దయచేసి గమనించండి. 8వ వచనం చదువుదాం. అప్పుడు మోసే రక్తము తీసుకొని ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులైన విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పిన తర్వాత ప్రభునందు అక్కడ ఉన్న వారందరిలో కూడా జ్ఞాపకం చేసుకున్నా ఏం జరిగిందయ్యా అంటే 10వ వచనములో ఇశ్రాయేలీయులు దేవునిని హల్లెలూయా ఎప్పుడు చూసారంట దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు? ఎప్పుడు చూసారంట? నిబంధన రక్తముతో వారు సంధి చేయబడిన తర్వాత. హల్లెలూయా. చాలా మంది అనుకుంటా ఉంటారు దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మేము దేవుడిని చూసాము. దేవుని అసలు మనం చూడగలమా? ప్రభునందు ప్రియమైన వారు దేవుడు మాతో మాట్లాడారని చెప్తారు. దేవుడు మాట్లాడాలి అంటే మనకి ఎంత పరిశుద్ధత కావాలి? ప్రభునందు ప్రియమైన వారు ఎంత పవిత్రత మనకు కావాలి? ఎప్పుడు వీళ్ళు దేవుడు చూడగలిగారు అంటే ఎప్పుడైతే దేవుని యొక్క రక్తములో వాళ్ళు ఏకమైపోయారో, భాగస్వాములైపోయారో అప్పుడు దేవుడు వారికి కనిపించాడంట. ఇశ్రాయేలు దేవుడిని చూశారు. చూసిన తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి ప్రభునందు ప్రియమైన వాళ్ళ దయచేసి గమనించండి అమ్మా. 11వ వచనం చదవండి. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. హల్లెలూయా. ప్రభువును ప్రియమైన వారుగా ఆ తర్వాత మోసే పెద్దలు పర్వతం మీద దేవుని సమక్షంలో వాళ్ళు ఏం చేశారయ్యా అంటే భోజనం చేశారంట. ఎప్పుడు భోజనం చేశారు? ప్రజల్ని దేవుణ్ణి భాగస్వాములు చేసి రక్తముతో వారిని ఒకటి చేసిన తర్వాత వీళ్ళు ఏమైపోయారు? భోజనం చేశారు, అన్నపానాలు పుచ్చుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా మీకు? దేవుడు మనతో చేసుకున్న యోగరిస్తూ పరిశుద్ధ ఆ నిబంధన ఏంటి తెలుసా? ఏంటి అంటే మనం ఆయనతో కలిసి మనము జీవించాలి, ఆయనతో మనం ఉండాలి, ఆయన ఆలోచనలై ఉండాలి, ఆయన గడులు మనం పాటించాలి, ఆయన విధులు మనం పాటించాలి. ప్రభునందు ప్రియమైన వారు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చెప్పేది ఒకటి అలా కాదు. దేవుడితో ఏకమైపోవాలి. వాడు ఒకటే చెప్పారు. సేవకుడు ఏదైతే చెప్పాడో, ప్రధాన యాజకుడు మోషే ఏమైతే చెప్పాడో, అయ్యా ఇలా ఉంటుంది అయ్యా ఆజ్ఞ, దేవుడి కన్నా ఇలా ఉంటది. ఏముంటది? నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు సేవించాలి, ఆరాధించాలి. ఓకే అయ్యా, మేము అలాగే సేవిస్తామయ్యా.
ఇగో దొంగతనం చేయకూడదయ్యా, చెయ్యమయ్యా. వ్యభిచారం చేయకూడదయ్యా, మేము చెయ్యమయ్యా. అబద్ధాలు అనకూడదయ్యా, మేము ఆడమయ్యా. నా భార్య తప్ప వేరొక భార్య నేను చూస్తావా? చూడకూడదయ్యా, చూడమయ్యా. వేరే వాడిని ఆశించమయ్యా, ఆశించమయ్యా. ఇలా బ్రతకాలయ్యా అని చెప్పినప్పుడు వారందరూ కూడా అలాగే ఉంటామయ్యా అని చెప్పారు. ఎప్పుడైతే వారు సమ్మతిని తెలియజేశారో మోషే ఏం చేస్తున్నాడంటే రక్తము తీసుకొచ్చి వారి మీద దేవుని మీద పెడితే ఏమైపోతుందంటే ఇది మొత్తము కూడా ఒకే రక్తం కాబట్టి ఈ ప్రజలు దేవుడు ఏమైపోయారంటే హల్లెలూయా, వారిద్దరి మధ్య సమాధాన బంధం ఏర్పడింది. సమాధాన బంధం ఏర్పడింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మొదటి లేఖన పాఠ్యభాగం అని తెలియజేస్తుంది. జంతువుల రక్తము తాత్కాలికమైంది, కానీ యేసుక్రీస్తు వారి సొంత రక్తము ద్వారా మనకి ఏమైంది అంటే కొత్త నిబంధన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, కొత్త నిబంధన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిర్గమకాండంలో మోషే పెద్దలతో కలిసి దేవుని ఎదుట భోజనం చేసినట్లే మనం కూడా ఈ రోజు ఏం చేస్తున్నామంటే యోగరిస్తూ భోజనంలో క్రీస్తుతో కలిసి బలిపీఠం దగ్గర భోజనం చేస్తున్నాం. హల్లెలూయా, అవునా కాదా? మోషే ఎలాగా పెద్దలందరితో భోజనం చేశాడో ఆ రోజుల్లో మనము పురుషులు యోగరిస్తుతో అందరితో కలిసి బలిపీఠం దగ్గర భోజనం చేస్తా ఉంటగా ఆ భోజనం ఎంత విలువైందో తెలుసా? దేవుడిని శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు జీవాహారం చేత నిన్ను పోషిస్తా ఉంటున్నాడు. ఏది ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే కాకోలము చేత ఏం చేశాడు? ఆకలి తీర్చాడు. ఈ రోజు నీ ఆకలి, నీ ఆత్మీయ ఆకలి దేవుడు ఎలా తీర్చాడంటే ఆత్మీయ ఆహారం ద్వారా నీ ఆకలి తీరుస్తా ఉంటున్నాడు. మొదటి లేఖన పాఠ్యభాగం ద్వారా ఆయన రక్తము ద్వారా తన ప్రజలతో ఏం చేసుకున్నాడు అంటే భాగస్వామి అయిపోయాడు. భాగస్వామి అయిపోయాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిష్కల్మషుడు. ఆయన మనల్ని ఏం చేసుకున్నాడంటే అలా చేసుకోవాలని మనతో ఏమైపోయాడు? ఏకమైపోయాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ లేఖన పాఠ్యభాగానికి వెళ్దాం. చూడండి, రెండవ లేఖన పాఠ్యభాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లేఖన పాఠ్యభాగంలో మనకిచ్చిన అంశం ప్రకారము పరిశుద్ధ యోగరిస్తు ద్వారా ఏం కలిగి ఉండాలి అంటే ఏమని పౌరు భక్తులు తెలియజేస్తున్నాడంటే ఐక్యత ఉండాలి, రెండవది పవిత్రత ఉండాలి. హల్లెలూయా, ఏముండాలంట? పరిశుద్ధ సంస్కారంలో భాగంగా మనకి ఏముండాలి అంటే ఐక్యత ఉండాలి, రెండవది పవిత్రత ఉండాలి. ఎందుకు ఏ సందర్భంలో పౌరులా మాట్లాడవలసి వచ్చింది అంటే ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. ఆ రోజుల్లో కొరింథీ నగరము ఎలా ఉండేది అంటే అక్కడ ఒక పోర్ట్ సిటీ ఉందంట. పోర్ట్ తెలుసుగా మనకి, ఓడర్ రేవులు ఉంటాయా, అంతర్జాతీయ రేవు పట్టణం ఉండేదంట కొరింథీ ఆ పట్టణంలో. అంత మాత్రమే కాకుండా అది చాలా సంపదతోటి విగ్రహాలతో కూడి ఉన్నదంట, వ్యభిచారంతో కూడి ఉంది. నైతిక క్షీణతకు పేరుగాంచిన పట్టణం అంట కొరింథీ పట్టణం. అలాంటి పట్టణంలో ఏం జరిగేది అంటే విగ్రహాలు ఆలయాల్లో జంతువులు బలి ఇచ్చి ఆ బలి ఇచ్చినటువంటి మాంసపు విందులో ఆనాటి ఆచారం ఏం చేసేవాళ్ళంట, విగ్రహాలకు బలి ఇచ్చి ఆ బలి ఇచ్చింది తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ విందుల్లో పెట్టేవారు. అందుకని మనం ఏమంటాము అంటే హిందువులు ఏం చేస్తారు అంటే వాళ్ళు భోజనాలు పెడతారు, ఆహారం పెట్టేప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విగ్రహాలకు ముందు బలిస్తారు. విగ్రహాలకు బలిచ్చింది మనం తినకూడదనేటువంటి ఆచరణ మనం పాటిస్తూ ఉంటాం. దయచేసి గమనించండి, ఆ రోజుల్లో కొరింథీ పట్టణంలో అదే జరిగేదంట. అలా చేస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ పౌలు భక్తుడు ఏం చేశాడు అంటే ఇలా చేయడం మంచిది కాదు, ఇలా చేయకూడదు. మీరేమో అటు వెళ్ళి విగ్రహాలకు బలిచ్చింది తింటున్నారు, ఇటు వచ్చి దేవుని మందిరంలో ప్రభు సంస్కారంలో పాలు పొందుతున్నారు. ఇది మంచిది కాదయ్యా అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు దెయ్యముల బలం మీద తింటున్నారు, దేవుని బలం మీద ఒకేసారి తినడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది అసాధ్యమని పౌలు భక్తులు తెలియజేస్తా ఉంటున్నారు. కొరింథీ సంఘం ద్వారా ఏం చేస్తున్నారంట, అటు దెయ్యముల బలం మీద ఇటు దేవుని బలం మీద, రెండు పడవల మీద ఒకేసారి అడిగేస్తావా అమ్మా? వేస్తావా? అది సాధ్యమేనా? ఒకవేళ వేస్తే మనము ఆ గమ్యానికి చేరగలమా? దయచేసి గమనించండి. రీసెంట్ గా ఇక్కడ
వేటి న్యూస్ లో చదివాము. ఇక్కడ బోటు ప్రయాణంలో ఆ బోటు మధ్యలోకి వెళ్తే అందులో మునిగిపోయి కొంతమంది చాలా మంది చనిపోయారు. అందులో చిన్న బిడ్డలు కూడా ఉన్నారంట. ప్రభునందు ప్రియమైన జ్ఞాపకం చేస్తా ఉంటున్నాం. ఏం చెప్తే తెలియచేస్తా ఉంటున్నామంటే, కొరింథీ సంఘానికి, ఈ రోజు తెలంగాణ సిఎస్ఐ సంఘానికి పౌలు భక్తులు కూడా హెచ్చరిక ఏం చేస్తా ఉంటున్నాడంటే, అటు విగ్రహారాధనకు బలి అర్పించింది, ఇటు దేవుని సన్నిధిలోకి వచ్చి సమర్థంలో పాలు పొందకూడదు. అలాగని చెప్పి వాళ్ళకి వ్యతిరేకం అవ్వకూడదు. వాళ్ళకి సమాధానం చెప్పాలి, నువ్వు అర్థమయ్యే రీతిగా చెప్పాలి. నువ్వు ఒక దైవజనుడు చెప్తా ఉంటున్నాను, కిరణ్ పాల్ గారు మంచి వివరణ చెప్తా ఉంటున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఒకసారి ఇలాగే ఒక వ్యక్తి అడిగారట, అయ్యా మేము పెట్టింది ఎందుకు తినరయ్యా అది అడిగినప్పుడు సమాధానకరంగా వారు ఇచ్చిన జవాబు ఏమిటంటే, మీరు దీక్ష చేస్తారు, దీక్ష చేసినప్పుడు మీరేమన్నా పట్టుకుంటే గాని పెడితే గాని తింటారని అడిగారట. మేము కూడా యేసయ్య దీక్షలోనే ఉన్నామయ్యా, అందుకని మేము కూడా ముట్టమయ్యా అని చెప్పారు. సమాధానం సరిపోలేదా? వాళ్ళు దీక్ష తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకోరు, అపవిత్రమైన తాకరు, అపవిత్రమైన జోలికి వెళ్ళరు, అవి ముట్టరు, ఏమీ ముట్టకూడదని అనుకుంటారు. ఏంటయ్యా అంటే, మేము దీక్ష, మనము కూడా యేసయ్య దీక్షలో ఉన్నాం, యేసయ్య వైపు నడుస్తున్నాం అనేటువంటి చెప్పేది సమాధానకరంగా చెప్పాలి. అంత మాత్రం చేత వాళ్ళకి వ్యతిరేకమైపోయి వాళ్ళు దూరపరచడానికి లేదు. మన సమాజంలో బ్రతుకుతున్నాం, దేశంలో బ్రతుకుతున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. అందుకని పౌర భక్తులు అంటున్నాడు, అది ఇది ఒకసారి మనము చేయకూడదయ్యా అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఇలా చేయకూడదు. అలా చేసేటప్పుడు నువ్వు దేవుని యొక్క ప్రభుత్వంలో చేయి పెడుతున్నావంటే ఏమైపోవాలంటే, అందరితో ఐక్యత కలిగి ఉండాలి. రెండవది ఏమై ఉండాలి అంటే, పరిశుద్ధముగా నీవు అందులో పాలు పొందాలి, పవిత్రంగా ఉండాలి అని పౌరు భక్తులు తెలియచేస్తా ఉంటారు. ఈ మాటల్లో ప్రభు అందరూ ప్రేమిన వాళ్ళ ఒకటే రెండుగా అయినందున దారిలో పాల్గొన్న మనందరూ కూడా ఒకే శరీరంగా మార్చబడుతున్నాం. అవునా కాదా? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, యూజ్ అండ్ త్రో చేస్తున్నారు. ఒక దాంట్లో బాక్స్ లో రొట్టె ద్రాక్షరసం ఉంటే అది తాగేసేస్తే అని పడేయటం. అంతకుముందు మనకు వచ్చినటువంటి ఆచారం అంటే, మనకున్నటువంటి సాంప్రదాయం ఏమిటి అంటే, ఒక గిన్నెలో దాన్ని అందరూ తాగాలి. దైవజనుడు అందరికీ కూడా, దైవజనుడు తాగిన తర్వాత అందరికీ అదే గిన్నెలో ఒకే గిన్నెలో రొట్టెనే ఇస్తా ఉంటారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆసియా చర్చెస్ వారు పెద్ద రొట్టె తీసుకుని ఆ రొట్టెనే అందరికీ పెడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన మనం ఇక్కడ మోకరించి తీసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే, నిల్చొని ఒక తర్వాత చక్కగా దాన్ని పట్టుకొని తినేసేసి దైవజనుడు వాళ్ళకి ఇస్తా ఉంటారు. ప్రభునందు ప్రియమైన అలా తీసుకునేటప్పుడు ఏమై ఉండాలని మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే, మనందరం కూడా ఏక శరీరంగా మార్చబడతా ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పౌలు భక్తులు చెప్తా ఉంటున్నాడు చక్కగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. మీరు ప్రభు పాత్రలోని దైవముల పాత్రలోని కూడా త్రాగనేరరు. ప్రభు పన్న మీద ఉన్న దానిలోను దైవుల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమ్మా, ఆయన కంటే మనము బలవంతులమా? ఎందుకు దేవునికి రోషం పుట్టించాలి? దేవుని కంటే మనం బలవంతులమా? చెప్పండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అస్సలు మన బలవంతులము కానే కాదు. మనకున్న బలము సరిపోదు, మనకున్న జ్ఞానం అది సరైనది కాదు. స్టీవెన్సన్ గారు మంచి పాట రాశారు. పోయిన శుక్రవారం ఆనేటి ప్రాంతంలో అక్కడ ఆరాధనలో నడిపించాం. మంచి పాట. నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా. ఎంత మంచి అర్థం వచ్చే పాట. నన్ను ఆత్మతో నింపయ్యా, నీ శక్తితో నడిపించయ్యా అని పౌరు భక్తులు రాశారు. అదే స్టీవెన్సన్ గారు రాశారు. ప్రభునందు ప్రియమైన వారు మంచి అర్థమైన పాట. ఈ లోకాన్ని జయించాలి అంటే, ఈ లోకంలో సమస్యలు మనం జయించాలంటే, ఈ లోకంలో అనారోగ్యాన్ని జయించాలి అంటే, మనకున్న బలం మనకి ఏ మాత్రం కూడా సరిపోదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ సువార్త లేఖన పాఠ్యభాగానికి వెళ్దాం. చూడండి, సువార్త లేఖన పాఠ్యభాగంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, 5వ అధ్యాయం 23 నుంచి వచనాలు మనం జ్ఞాపకం చేసినట్లయితే చదవడం ఒకసారి. కావున నీవు బలిపీఠం మీద అర్పణం అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం అనేది ఏదైనా ఉంటే
ఎడల అర్పణను విడిచిపెట్టి సమాధానపడు. ఆమె గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో యూదులు యెరూషలేము దేవాలయానికి బలులు అర్పించడానికి నడిచి వచ్చేవాళ్ళంట. ఆమె జాగ్రత్తగా వినండి. మనం ఈ వాక్యం చదివితే మనకు అర్థం అవ్వదు, ఎన్నోసార్లు చదివాం, అయినా కూడా ఎంత సమాధానం పడవా పడలా. ఇంకొంచెం లోతు చెప్తాను మీకు అర్థం అవడానికి, జాగ్రత్తగా అండి. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో యూదులు దేవాలయానికి వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బళ్ళు అర్పించడానికి నడిచి వచ్చేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? నేను ఇంతకు ముందు ఒక వార క్రితం ఒక బేటీ న్యూస్ లో ఒక న్యూస్ చదివా. దాదాపు 100 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలంట తను దేవుని మీద మొక్కుకున్న మొక్కుబడి చెల్లించడానికి తన ఊరు నుంచి అవి దేవాలయంలో ఉన్నటువంటి మెట్లు ఎక్కడమో ఊరు నుంచి నడుచుకుంటూ వచ్చి మెట్లు ఎక్కుతా ఉంది. మనం కూడా చాలా మంది గుడుదల్లో చూసే ఉంటారు. మీరు ఎప్పుడు వెళ్ళారా? వెళ్ళినప్పుడు చూసారా? ఎవరైనా మీకు తారసపడ్డారా? మోకాళ్ళ మీద నడిచి వెళ్ళేవాళ్ళు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ నడిచే క్రమంలో ఆ మోకాళ్ళ మీద వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే బ్లడ్ బయటకు వస్తూ ఉంటది. ఆ కాళ్ళు కొట్టుకుపోయి చర్మం ఎంత, దీని మీద ఏది ముళ్ళు గుచ్చుకున్నా గింత చాకబడినా బ్లడ్ బయటకు వస్తుందా లేదా? అలాంటి వాళ్ళు మొక్కుబడి చెల్లించుకోవడానికి అంత ప్రయాసాలు పడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి బలులు అర్పించడానికి చాలా దూరం నుంచి దాదాపు 100 నుండి 120 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళంట. ఎన్ని రోజులు పట్టేదంటే 2-3-4 రోజులు పట్టేదంట రావడానికి. దేనికి? బలి అర్పించడానికి. ఈ రోజు దేవుని మందిరానికి రావాలంటే ఆమె పోయిన వారం వచ్చింది, ఈ వారం ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి ఆనుకొని ప్రభునందు ప్రియమైన క్వశ్చన్ చెప్పిన పోయిన గురువారము మేము రోలుపాడులో ఆల్రెడీ ప్రేరైతే వెళ్ళాం. దేవజనులు పిలిస్తే వెళ్తే అక్కడ మందిరం ఒక దగ్గర ఉంది, చుట్టూ కొంతమంది సంఘస్థులు ఉన్నారు, కొంతమంది కొత్త కాలం నుంచి వస్తున్నారు. ఆమె ఎంతమంది తెలుసు? రోలుపాడు ఎవరు లేరు? రోలుపాడు మన ఊర్లో మీరు రోలుపాడేనండి, వందనాలండి. కొత్త కాలనీలో ఉన్నారు. మేము ఆ కొత్త కాలం నుంచి వచ్చి ఆరాధనకు వచ్చి ఒక సంఘ పెద్ద భోజనం సిద్ధపాటు చేస్తే భోజనం చేసి వస్తా ఉంటే ఆ తల్లి తన కుమారుని తీసుకొని కొత్త కాలనీ నుంచి నడిచి వస్తా ఉంది దేవుని మందిరానికి, ఆన్లైన్ ప్రేయర్కి. నాకు చాలా సంతోషం అయింది. ఇంకా చెప్పాలి అంటే స్త్రీలు గబగబ మందిరంలోకి వచ్చి ముందు స్థానంలో కూర్చుంటున్నారు. ముందు కొంతమంది ముందు కూర్చోవాలంటే చాలా భయపడతా ఉంటారు, కంగారు పడతా ఉంటారు, వెనక్కి చూసుకుంటారు. మేము ఆడే కూర్చుని మేము ముందుకు రామంటా ఉంటారు. నాకు అది ముచ్చటేసింది వాళ్ళని చూస్తుంటే. ప్రభునందు దాదాపు 12:30 వరకు ఆరాధన జరిగింది. ఆరాధనలో పాల్గొని ఇంటికి వచ్చేసరికి 2 గంటలైన టైము. దయచేసి గమనించండి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో సువార్త లేఖన పాఠం ముగిస్తున్నా. గమనించండి, 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి బళ్ళు అర్పించే వాళ్ళంట. వాళ్ళకి రావడానికి 3-4 రోజులు పట్టేదంట. ఈ పట్టే క్రమంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ శ్రమపడి పశువులు పావురాలు పట్టుకొని దేవాలయ పీఠం దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పీఠం దగ్గరకు వచ్చి ముందుకు చేరుకునేవారంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి, ఆమె జాగ్రత్తగా వినండి. 100-120 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ పావురాలు ఇవన్నీ పట్టుకొని బలిపీఠం దగ్గరకు వస్తే అప్పుడు అన్నారంట దైవజనుడు దేవుడు ఏమన్నాడు? ఇక నువ్వు తీసుకొచ్చిన దాన్ని అక్కడ ఏం చేస్తావు? అక్కడ పెట్టి నువ్వు ఎవరితో అయితే సమాధానం లేదో, నీ సహోదరితో ఎక్కడైతే సమాధానం లేదో అక్కడికి వెళ్ళి సమాధానం పడవచ్చి నీ అర్పణ అర్పించవాడు. సాధ్యమేనా ఇది? వాళ్ళు దేవునికి మొక్కుకున్న మొక్కుబడి చెల్లించడానికి 100 కిలోమీటర్లు 100 రోజులు ప్రయాణం చేసి వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు? నీ అర్పణ అంగీకరించడానికి అవకాశం లేదు. నువ్వు ఎవరితో అయితే మాట్లాడలేదో, ఎవరి మీద అయితే కోప్పడ్డావో, ఎవరితో అయితే నీకు సమాధానం లేదో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వచ్చి సమాధాన పడి వచ్చి బలి అర్పించమన్నారు. ఇక ఇప్పుడు ఏం చేయాలి? అయినా మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళ అక్కనో అన్ననో తమ్ముడినో లేకపోతే పక్కింటి వారినో ఏం చేయాలి? సమాధాన పడి ఏం చేయాలి? ప్రభునందు ప్రియమైన వారా, నాకు ఒక సంఘటన అదే ఎదురైంది. పురిటిగడ్డలో పరిచయం చేస్తా ఉంటున్నప్పుడు
ఒక సహోదరి ఏం చేసింది అంటే, తనకి దేవుడు ఏమని చెప్పాడు, ప్రార్థన చేసుకున్నాడంటే అమ్మగారి దగ్గర సమాధాన పడ. ఆమెం ఆలోచన చేసిందో నాకు అసలు ఏమీ తెలియదు. దేవుడు ఆమె ఏం చెప్పాడో నాకు తెలియదు. గబాగా ఒకరోజు ఆరాధనకు వచ్చి ఆ ప్రార్థన దగ్గరికి వచ్చి పక్కన మోకాలమే పడి ఏడుస్తా ఉంది. ఏంటంటే దేవుడితో సమాధాన పడబడ్డమ్మా అంటుంది. మరి నాకు చెప్పలేదు దేవుడు, ఏంటో అర్థం కాలేదు. ఆ తర్వాత నుంచి ఈ సమాధానం పట్టమేమో కానీ ఆ తర్వాత నుంచి దేవుని మందిరానికి దూరం అయిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. నేను జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను, దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నేను అర్పణ అర్పిస్తున్నాను, నేను అంతకాలం చేస్తున్నాను, ఇంతకాలం చేస్తున్నాను, అది అర్పించాను, ఇది అర్పించాను. నీ సహోదరుడితో నువ్వు సమాధానం పడకపోతే నీ అర్పణ అంగీకరించబడదు అని ఈ లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతా ఉంది. నువ్వు అర్పించే బలుల కంటే, నువ్వు అర్పించే కాలం కంటే దేవునికి ఏమి కావాలి అంటే మన హృదయం ఆయనకు కావాలి, సమాధాన పట్టం ఆయనకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇది పరిశుద్ధ యోగరిస్తూ ఇదేంటంటే సమాధాన పుణ్యస్థలి. ఏ స్థలి? సమాధాన పుణ్యస్థలి. పావులు తీసుకొచ్చారు, ఇంకేంటో తీసుకొచ్చారు, పాత నిబంధనలు జరిగాయే, దేవునికి బలి ఇవ్వాలని రక్తం చిందించాలని తీసుకొచ్చారు. అంత ప్రయాసపడి వచ్చిన వారిని, ప్రభునందు ప్రియమైన వారు ఈ రోజుల్లో ఏమన్నాడు దైవ సేవకుడు, అమ్మా నువ్వు ప్రయాసపడుతున్నాగా ఏలే కాదులే అలా సరి చేస్తారు. కానీ దేవుని వాక్యం దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, నువ్వు అక్కడ పెట్టు, నువ్వు ఏది తీసుకొచ్చావో అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళిరా అన్నాడు. మన పక్కగా అది ఇంటికి గబ్బుకుని వెళ్ళి ఉరికి వెళ్ళి రావడానికి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని రోజులు ప్రయాణం గమనించండి. ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళంటే ఖచ్చితంగా ఆడబెట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సమాధాన పడతారు అర్పణ. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి, దీని ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మొదటిగా 85వ కీర్తన ద్వారా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అంటే మానవుడు దేవునితో సమాధానం కోసం పరితపించాడు. 85వ కీర్తనలో, అయ్యా నీ కోపం మా మీద చూపించొద్దయ్యా, మా వైపు తిరిగయ్యా, ఏం చేశాడు? పరితపించాడు, సమాధానం కొరకు ఆకాంక్షతో ఉన్నాడు. 85వ కీర్తన ద్వారా, మొదటి లేఖన పాఠ్య భాగం ద్వారా, రక్తము ద్వారా దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అవునా కాదా? రెండవ లేఖన పాఠ్య భాగం ద్వారా క్రీస్తు శరీరమైన రొట్టెలో పాల్గొనుతూ సమాజంలో ఐక్యతగా ఉండడమే సమాధాన సహవాసం. హల్లెలూయా. ఏ సహవాసం అమ్మా? క్రీస్తు రక్తములో రొట్టెలో పాలు పొందుతున్న మనము సమాజంలో ఐక్యతగా ఉండడమే సహవాసం. సహవాసం చేస్తాం, దేవుని మందిరంలోకి వస్తాం, ఆ పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, సమాధానం అనుకున్నది. పౌలు భక్తులు అలా ఉండదని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడంటే ఐక్యతగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. సువార్త లేఖన పాఠ్య భాగం ద్వారా ఏం చెప్తున్నాడంటే తోటి సహోదరులతో సమాధానం పడి నువ్వు బలిపీఠం దగ్గరికి రావాలి. హల్లెలూయా. సమాధానం మనకి ఎప్పుడు వస్తుందో ప్రాక్టికల్ గా చెప్తా ఉంటున్నాడు. ఎలా చెప్తున్నాడు? ప్రాక్టికల్ గా చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రాక్టికల్ అంటే, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆ బలి, ఆ అర్పణ అక్కడే పెట్టి నువ్వు వెళ్ళి చేసుకొని రా, సమాధాన పడని చెప్తున్నాడు. అప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. అప్పటి వరకు మనకు సమాధానం కలగదు. ప్రభునందు ప్రియమైన వారా, పరిసయ్యులు శాస్త్రులు పైకి ఎలా కనిపించే వాళ్ళంటే మంచి గంభీరంగా కనిపించేవాడు. లోపల భక్తి లేదు, పైకి భక్తి నటించేవాడు, లోపల భక్తి లేదు. అలాంటి వారితో దేవుడు అన్నాడు, వేషధారులారా అని మాట్లాడాడు. ఇలా ఈ యొక్క సమయం మందు వేషధారణతో ప్రభు సంస్కరణలో మన పాలు పందులు పొందకూడదు. గుండె నిండా ఎవరిని పెట్టుకోవాలి అంటే ఈ సేన పెట్టుకోవాలి. చాలా దుఃఖంతోటి మనము లోకములో అసలు విగ్రహారాధన గురించి పౌలు ఎందుకు చెప్పాడు అంటే, ఆయన ఉద్దేశం ఏమిటి తెలుసా? నీవు విగ్రహారాధన అంటే బొమ్మల దగ్గర వాళ్ళ దగ్గర పూజ చేయటం కాదు. నీవు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఆలోచన చేయకూడదు, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని నువ్వు ప్రేమించకూడదు అనేది విగ్రహారాధన. ఎవరైనా ప్రేమించేవాళ్ళు విగ్రహారాధన. చాలా మంది నా ప్రాణం అంటారు. ఏంటి నీ ప్రాణం? దేవుని కంటే ప్రాణం ఏమి ఉండకూడదు. దేవుడే ప్రాణమై ఉండాలి. గుండె నిండా, హృదయం నిండా. ప్రభునందు ప్రేమ వల్ల అందుకనే పాడుకున్నా, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళు ఏమైపోతాయంట? ముత్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని కష్టాలు, ఇవన్నీ
ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని శ్రమలు, ఇవన్నీ కూడా మనం జయించాలంటే మనం గుండె నుండి ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళని ముగిస్తా ఉంటున్నాను. పరిశుద్ధ యోకరిస్తూ సమాధాన పుణ్యస్థలిలో మనం నేర్చుకునేది ఏమిటంటే 85వ కీర్తన ద్వారా ఆ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క సమాధానం కొరకు పరితపించారు. అయ్యా మా వైపు చూడు. అడగగలిగామా ఎప్పుడన్నా దేవుణ్ణి? అడగగలిగామా? ఏ రోజు సరిపడా ఆహారం చాలు, ఏ రోజు క్షేమంగా ఉంటే ఆ రోజే. మరి వచ్చే రోజు ఎవరు చూస్తారు? మన మామూలుగా అంటాం రేపటి పని ఈ రోజే చేయాలి అంటాం. చీమలు చూసి నేర్చుకోమంటాడు. ఎందుకు చీమల గురించి నేర్చుకోవాలి? అవి ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాయి. ఆత్మీయతను కూడా మనం సిద్ధపరచుకోవాలి కదా. అయ్యా ఈ వారం అంతా కూడా నీ కృపా కావతలు అంటే ఈ రోజు నేను వాక్యంతో నింపబడాలి, నీతో అనుసంధానం కావాలి, నీతో సమాధానం పరచబడాలి అని దేవునితో సమాధానాన్ని కోరుకోవాలి. మొదటి లేఖన పాఠ్యభాగంలో మోషే దైవజనుడు అదే చేస్తా ఉంటున్నాడు. ప్రజల్ని దేవునితో రక్తము ద్వారా అనుసంధానం చేస్తూ సమాధాన పరుస్తా ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, దైవజనుడు చేసే పని అది. దైవజనుడు దేవునితో పని సంధింపజేయడమే. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా సహోదరులతో సహోదరుడికి సమాధాన పరచడమే. ఇంట్లో క్షేమం ఉండదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి అనేక మంది మధ్యలో గొడవలు పెడతా ఉంటారు, పోట్లాట్లు పడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు అలా గొడవలు పెట్టేవారిగా కాకుండా సమాధాన పరిచే వారిగా పరిశుద్ధాత్ముడు మనం ఉండమంటున్నాడు. హల్లెలూయా. సమాధాన పరిచేవారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారుడు. హృదయ శుద్ధి వారి గల వారు ధనులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి ఎప్పుడవుతుంది అంటే దేవుని రక్తంతో మనం అనుసంధమైన సమాధానం కలిగినప్పుడు మాత్రమే దేవుని చూడగలుగుతాం. సమాధాన పడ్డప్పుడు దేవుని కుమారులుగా ఉంటాం. అప్పటిదాకా దెయ్యాల కుమారులమే, అపవాదుల కుమారులమే. కాబట్టి అదే చెప్తున్నాడు, దేవుని పాత్రలను తాగలేరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇకనైనా కూడా మనము సమాధానం ఎవరికైతే లేదు వారితో సమాధాన పడి ప్రభుత్వకు వచ్చే వారం పరిశుద్ధ సంభక్త ఆరాధన దేవుని యొక్క శరీరానికి వారితో సమాధాన పడి నువ్వు తీసుకుంటే అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అది నీకు దీవెన. అప్పటి వరకు దీవెనగా మార్చబడదు. ఇంకా చెబుతాడు, అయోగ్యముగా అందులో చేతులేస్తే అనేకులకు రోగాలు, అనేకులు మరణిస్తున్నారని కొరింథీయుల రాసిన పత్రికలో నేను చెప్పేది కాదమ్మా. అయోగ్యంగా వేయకూడదు, దేవుడి మందిరంలో అయోగ్యంగా మాట్లాడకూడదు, అయోగ్యంగా ప్రవర్తించకూడదు, అయోగ్యంగా చూడకూడదు. ఇక్కడ అందరం ఒకటే, ఇక్కడ అందరం కూడా ఒకటే. పోయిన వారం చెప్పిన నేను ఏం చెప్పిన మీకు? పోయిన వారం నవీన్ అనే వ్యక్తిని చూపించిన. ఆ వ్యక్తి ఏం చేశాడు? చింపిరి పొట్లని ఆ వ్యక్తిని పట్టించుకోవాలి, అసహించుకున్నాడు. చివరికి ఆయన రక్షించేవాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళు గమనించండి. దేవుని వాక్యం ఎవరిని కూడా వారి రూపాన్ని చూసి వారి విలువను అంచనా వేయొద్దు. దేవుళ్ళలో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతగా అంటే ఆయన దీవెన ఆయన బిడ్డగానే ఉండాలి, ఆయన స్వాతంత్ర్యంలో మార్చబడాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇకనైనాను ఆత్మీయతలుగా చెప్తా ఉంటున్నాను, ప్రభు భోజనములో తీసుకోవడం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మన హృదయం ఎలా ఉందో సరి చేసుకొని తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసుకోవాలి? సరి చేసుకొని తీసుకోవాలి. అందుకని అంటాడు ఆ ప్రసంగి గ్రంథకర్త, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని అడుగు పెట్టాలి. మన ప్రవర్తన మనకు కనపడదు. మన కంట్లో ఇంత దూరం పెట్టుకొని ఎదుటి మన కంటిలో నలుసు చూసి ప్రయత్నం చేస్తాం. మనం అర్హులమా? మన దూరాన్ని ఎప్పుడు మనం తీసుకుంటాం? దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియమైన వాళ్ళ మంచిగా ఆత్మీయ శుద్ధి చేత, పవిత్రత చేత, ఐక్యత చేత ఆ ప్రభు సంస్కరణలో పాలు పొందాలని ఆత్మీయ తండ్రిగా తెలియజేస్తూ అట్టి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన సంఘానికి అనుగ్రహించను గాక. ఇది మన వాక్యము మీరు కట్టి ఫలింపచేయను గాక. పరిశుద్ధుల ప్రేమ తండ్రి మీకు నా స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. అయ్యా ఆగస్టు నెల 3వ ఆదివారం పాల్గొన బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధ యోకరిస్తూ అయ్యా సమాధాన పుణ్యస్థలి గురించి మీరు మాట్లాడారు. అయ్యా మేము యోకరిస్తూ ఆచరించేటప్పుడు పరిశుద్ధంగా ఆచరించాలి. మేము ఆచరిస్తున్నప్పుడు అయ్యా మేము పరిశుద్ధ స్థలంలో అయ్యా మేము ఆచరిస్తున్నామని ప్రభువా మేము అర్థం చేసుకొని అందులో చేయాలి.
ఎప్పుడైతే అలా చెయ్యి వేస్తాం మాకు సమాధానం కలుగుతుంది. నీ రక్తం మాకు సమాధానం ఇస్తుంది, నీ రక్తం మమ్మల్ని స్వస్థపరుస్తుంది, నీ రక్తం మనల్ని క్షమిస్తుంది, నీ రక్తం మమ్మల్ని నడిపిస్తుంది. అట్టి కృపదనక అయ్యా మా సంఘానికి వీళ్ళందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించని కూడా కొంచెం తండ్రి. ఆమేన్.